హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ కిచిడి అండి. సింపుల్గా చేసుకునే కిచిడి రెసిపీ. అండ్ నేను చేస్తున్నది కొంచెం హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నాను. అక్కడ ఈ కిచిడి అనేది చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఎక్కువ టైం లేదు, క్విక్గా ఏదైనా తయారు చేయాలి అన్నప్పుడు ఈ సింపుల్ కిచిడి రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఒక్క రైతాతోనే సింపుల్గా ఈ రెసిపీని మనం తినేయచ్చు. అంత టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. హైదరాబాద్ స్టైల్ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా కిచిడి చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు ఎర్ర కందిపప్పుని తీసుకోండి. ఎర్ర కందిపప్పు అనేది హైదరాబాద్ కిచిడిలో ముఖ్యంగా యూజ్ చేస్తారండి. మీ దగ్గర ఎర్ర కందిపప్పు లేకపోతే నార్మల్ కందిపప్పునైనా తీసుకోండి, లేదు అంటే పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని బాగా శుభ్రం చేసుకున్నాక మునిగేంత వరకు వాటర్ వేసుకొని కనీసం అరగంట సేపు పాటు నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని ఇలా అరగంట సేపు పాటు పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు కిచిడి ప్రిపేర్ చేయడానికి మనం ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. కిచిడికి నెయ్యి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలానే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ హోల్ గరం మసాలాని వేసుకోవాలండి. అందులో నేను 5-6 వరకు యాలకులు తీసుకున్నాను, 7-8 వరకు లవంగాలు, ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 2-3 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకొని ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకున్నాక ఒక గుప్పెడని జీడిపప్పుని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది మనం దోరగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి చీలికల్ని, అలానే ఒక చిన్న కట్ట పుదీనా ఆకుల్ని తుంచి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కిచిడి ఎప్పుడు కూడా మైల్డ్ స్పైసీగా, చాలా కమ్మగా, టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకే మసాలా దినుసులు అనేవి చాలా లిమిటెడ్గా వేస్తాము. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలపాలి. పసుపు అనేది జస్ట్ కలర్ కోసం వేస్తామండి. కిచిడి మంచి ఒక ఎల్లోయిష్ కలర్లో రావటానికి కొంచెం పసుపుని వేస్తాము. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో నేనైతే ఒక 2 టొమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. హైదరాబాద్ కిచిడిలో టొమాటోస్ అనేవి యాడ్ చేయరు, బట్ నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. అందుకని నేను టొమాటోస్ని వేస్తున్నాను. టొమాటోస్ని కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోండి. టొమాటోస్ అనేవి మగ్గేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మగ్గించుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎర్ర కందిపప్పు అలానే బియ్యం ఉన్నాయి కదండి, దాంట్లో వాటర్ అంతా తీసేసి మనం నానబెట్టి పెట్టుకున్న ఆ పప్పు బియ్యాన్ని మాత్రమే ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్ వీటిలో వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఆ బియ్యం కానీ పప్పు కానీ ముద్ద అయిపోకుండా మనం చేసే కిచిడి చాలా పొడి పొడిలాడుతూ ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా వస్తుంది. నేను చూపించేది హైదరాబాద్ స్టైల్ కిచిడి కాబట్టి అక్కడ పొడి పొడిలాడుతూనే ఉంటుందండి కిచిడి అనేది. చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో కిచిడి కొంచెం లిక్విడీగా, పల్చగా చేస్తూ ఉంటారు. అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్. ఇప్పుడు మనం ఇది మొత్తంగా కలిపేసుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. మూత తీసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి.
ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇదే ఇంకొంచెం పల్చగా కావాలి అని అనుకుంటే పల్చగా కూడా చేసుకోవచ్చండి. నేను చెప్పిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇంకా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ సరిపోతుంది. మనం ఆల్మోస్ట్ కిచిడి ఎక్కడ చేసినా మనకి చాలా సాఫ్ట్గానే ఉంటుందండి. పొడి పొడిలాడుతూ వచ్చినా కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ వేస్తున్నాము. ఇప్పుడు ఈ ఎసట్లో సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిపోయింది కదా, ఎసరు అనేది బాగా మరిగి ఇలా మనకి కొంచెం దగ్గర పడింది. అయినప్పటికీ కొంచెం వాటర్ అనేది ఉంది, చూసారు కదా. ఈ వాటర్ ఇలా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని ఇలా కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తానండి. మీరు డైరెక్ట్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో వాటర్ వేసి ప్లేట్ పెట్టి ఇలా గిన్నె పెట్టి కుక్ చేస్తే మనకి కింద అనేది ఏమాత్రం మాడ్ అనేది పట్టకుండా ఉంటుంది. ఇలా అయినా చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్ కుక్కర్లోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రైతా కోసం ఒక 2-3 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 కప్ వరకు పెరుగుని వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఆనియన్స్ కానివ్వండి, పెరుగుని కానివ్వండి తీసుకొని చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైన కర్రీస్ అవసరం లేదండి. ఓన్లీ రైతాతోనే చక్కగా తినేయచ్చు. కాబట్టి కొంచెం రైతాని థిక్గా చేస్తున్నాను, మరి పల్చగా కాకుండా కొంచెం థిక్గా చేస్తున్నాను. కిచిడీలో రైతా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం రైతాని కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టి ఉంచుకుందామండి. నేను చేసే పద్ధతి అయితే కుక్కర్లో వాటర్ వేసి ప్లేట్ పెట్టి ఇలా గిన్నె పెట్టి బాయిల్ చేసే పద్ధతిలో అయితే 4-5 విజిల్స్ వరకు పడుతుందండి. నార్మల్ డైరెక్ట్ కుక్కర్లో అయితే ఒక 2-3 విజిల్స్కే మీకు కిచిడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నాకు విజిల్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీకు నేను రైస్ కూడా చూపిస్తాను. పొడి పొడిలాడడం అంటే ఏ విధమైన పలుకు అనేది ఉండదండి, జస్ట్ మనకి ముద్ద అయిపోకుండా ఉంటుందండి. నార్మల్గా ఆంధ్ర సైడ్ కిచిడి ఎక్కువగా ముద్దగా చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం మనకి పొడి పొడిలాడుతూ ఇలా వస్తుంది. నేను మీకు రైస్ అనేది చూపిస్తున్నాను చూడండి, ఏ మాత్రం పలుకు అనేది లేకుండా మెత్తగానే ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ వేసాం. నార్మల్గా అయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ అయితే మనం యాడ్ చేసాం కాబట్టి ఏ విధమైన డౌట్ లేకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా ఫైనల్గా ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కర్రీస్, పప్పు ఇవన్నీ చేసే ఓపిక లేనప్పుడు 1 పాట్ మీల్ లాగా ఇలా సర్వ్ చేసేసేయండి. కిచిడి చాలా బాగుంటుంది. తక్కువ స్పైసెస్తో అండ్ మనకు ఆ పప్పు యొక్క కమ్మదనంతో చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా నచ్చే విధంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.